నమస్కారం, ఎల్లాంటి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పంట పొలాలకు నీరు విడుదల చేయాలని రైతుల ధర్నా. పెండింగ్ వేతనాలు చెల్లించాలని గ్రామ పంచాయతీ కార్మికుల ర్యాలీ. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ అమ్మవారికి బోనాలు. సీసీ రోడ్ నిర్మాణాన్ని ఆపివేయాలని బీజేపీ నాయకుడి నిరసన. పెద్ద కాలువ ఆయకట్టు పంట పొలాలకు నీరు విడుదల చేయాలని కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఎగువ మానేరు నుండి సింగసముద్రం ఆయకట్ట రైతులు పంట పొలాలకు నీరు విడుదల చేయాలని ధర్నా చేపట్టగా ఆ ధర్నాకు స్థానిక బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ధర్నా వద్దకు ఎస్ఐ శ్రీకాంత్ వచ్చి రైతులకు నచ్చజెప్పినా రైతులు వినకుండా రోడ్డుపై బైఠాయించారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తారని తెలపడంతో ధర్నా విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పెద్ద కాలువకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే నీటిని విడుదల చేయాలని రైతులు కోరారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని రైతులు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు గంటా అశోక్, నాయకులు ప్రసాద్ రెడ్డి, దేవసాని కృష్ణ, పత్తి స్వామి, రాజు రైతులు పాల్గొన్నారు. మేము మారుమూల ప్రాంతం అంటే బార్డర్లో ఉన్నాము. గంభీరావుపేట ఉమ్మడి కరీంనగర్ జిల్లా బార్డర్లో ఉన్నాము మేము. అటువంటిది మా బార్డర్లో మానేరు ఉన్నది, ఎగువ మానేరు. దీన్ని ఎగువ మానేరు అంటారు. ఈ ఎగువ మానేరు ముట్టకముందు సింగసముద్రం నేల అని ఒకటి గొల్లకేతం పడకడ పుట్టింది. అది అప్పటికి మానేరు కట్టలే. అప్పటికి మానేరు కట్ట నుంచి సింగసముద్రం నేల అంటే ఇక్కడి గంభీరావుపేట ఆ గొల్లకేతమ్మ బండ నుంచి సముద్రాలకు ఉన్నది. సముద్రాలకు అంటే నాగంపేట అవుతారంటే సముద్రం అక్కడికి జరుగుతుంది. అంతవరకు ఆ నీళ్ళు పోతాయి అన్ని. అక్కడి నుంచి అక్కడి దాకా పారకం పారి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా, నేను ఇప్పుడు 64 సంవత్సరాలు ఉన్నా, నా ఏజ్ 60 సంవత్సరాలు అయింది. నాకు తెలిసిన వరకు ఎప్పుడు కూడా పెద్ద కాలువల నీళ్ళు మేము పశువులు చేసినాము. మేము చిన్నప్పుడు పశువులో కొట్టుకొచ్చి స్నానాలు చేసినాము, పశువులో కడుక్కున్నాము, వెళ్ళిపోయినాము. అటువంటిది నీళ్ళు ఎప్పుడు ఎన్నడూ ఎండిపోని కాలువ ఇది. మాకు ఇప్పుడు ఎండిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? వెంటనే రైతులకు మాకు స్పందించి నీళ్ళు ఇడిచి మమ్మల్ని పంట గడ్డకేసినట్టయితే మేము మీకు తెలిసిన వాళ్ళు మీకు మా తల వంచి మీకు దండం పెడతాం. కానీ కాకపోతే మాకు మమ్మల్ని గడ్డకేసే ప్లాన్ చేయండి. ఒక్కసారి కాకపోతే ఎండింది ఎండని మీరు పరిశీలించి. గంభీరావుపేట మండలము మరి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు గంభీరావుపేట మండలంలో ఒక ఎగువ మానేరు ఉన్నదని. ఎగువ మానేరు ఉన్నదని పేరుకే ఉన్నది, కానీ ఈ గంభీరావుపేటలో ఉన్నటువంటి మా రైతులకు మాత్రం తాగేదానికి నీళ్లు దిక్కులేవు. పొలాలు వారించుకుందామంటే కూడా మడ్లు ఎండిపోయి తెల్లం దాకా మేము రైతులందరము ఇక్కడ మంటలు పెట్టుకొని కావాలుండబట్టే పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కసారి మేమే తన్నుకునే పరిస్థితి వస్తుంది. మరి దీనికి అంతటికి నిర్లక్ష్యం ఓలు వహిస్తున్నారంటే పూర్తి స్థాయిలో అధికారుల బాధ్యతనే. మాకు మేము పుట్ట ముందు వచ్చే పప్పటి నుండి కూడా గంభీరావుపేట మండలంలోని పెద్ద కాలువ అని ఉంటుంది ఒకటి, సింగసముద్రం నాలా అని. ఆ సింగసముద్రం నాలా కింద దాదాపు ఒక 10,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఆ ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులు ఒక 2,000 ఎకరాల వరకు నాటేసుకున్న పరిస్థితి, వరి పంటలు వేసుకున్నటువంటి పరిస్థితి. ఇలా పశువులకు నీళ్లు తాగుదామంటే ఇడవనటువంటి పరిస్థితి ఉన్నది. గడిచిన 50 ఏళ్ళ నుంచి నీళ్ళు ఇచ్చిరు, కానీ ఈసారి మాత్రం ఇయ్యమనంటే అది మా పరిధిలో లేదని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. దీని ద్వారా గడిచిన 15 రోజుల నుంచి రైతులు తెల్లందాకా పొద్దుందాకా 24 గంటలు నీళ్ళ కావాలి పోయి ఒకరినొకరు తన్నుకునే పరిస్థితి వస్తుందంటే మరి ఇలా ప్రభుత్వం నిర్లక్ష్యమా లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా? గ్రామ పంచాయతీల కార్మికుల పెండింగ్ వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని గ్రామ పంచాయతీ వర్కర్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్మికులు ర్యాలీ నిర్వహించి ఎంపీడీఓ కార్యాలయంలో అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వర్కర్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించి కార్మికులకు ఇన్సూరెన్స్, ప్రమాద బీమా, ఎక్స్గ్రేషియా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు శ్రీనివాసరావు, సిఐటియు మండల అధ్యక్షులు శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. ఒక్కొక్కరికి 4 నెలల జీతాలు రావాలి కాబట్టి ఇప్పటికైనా వారి జీతాలు విడుదల చేసి వెంటనే వాళ్ళ నా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము వారికి సంఘీభావం పలకడం జరిగింది. ఎందుకంటే ఎంత ఊరు శుభ్రం ఉంటే గ్రామ
గ్రామం బాగుంటే ఢిల్లీ బాగుంటుంది, ఢిల్లీ బాగుంటే గ్రామం బాగుంటుంది. గ్రామంలో సర్పంచ్ ఎంపీటీసో ఎవరో వర్క్ చేయరు, వారు చేపిస్తారు. చేసేదంతా పారిశుద్ధ కార్మికులే కాబట్టి వెంటనే వారి యొక్క డిమాండ్లు పరిష్కరించాలి. వారికి నిత్యావసర సరుకులు ఇవ్వాలి, వారికి బట్టలు ఇవ్వాలి. వాళ్ళని ఒక ఇంటి పెద్ద బిడ్డ లెక్క గ్రామ పంచాయతీలకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్లు చూడాలని చెప్పి నేను అధికారులకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ వీళ్ళు రోడ్ ఎక్కినట్టయితే వారికి పూర్తి మద్దతు భారతీయ జనతా పార్టీ తరఫున ఉండి వారి యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ తరఫున కొట్లాడదామని చెప్పి ఇప్పటికైనా గ్రహించి వాళ్ళని ఒక నిత్యావసర సరుకులు బట్టలు వారికి నెల నెల జీతాలు ఇచ్చే విధంగా మీరు అధికారులు జిల్లా కలెక్టర్ గారికి పంపితే కలెక్టర్ గారు గవర్నమెంట్కి పంపి ఏ విధంగానన్నా కానీ వారికి సమస్య పరిష్కారం అయ్యే విధంగా మీరు చొరవ చూపాలని చెప్పి ముస్తాబాద్ మండల అభివృద్ధి ఎంపీడో గారికి ఎంఆర్ఓ గారికి కోరడం జరుగుతుంది. మేము సుధా ఒక వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. ఆ పరిష్కారం కాకపోతే వాళ్ళందరినీ రోడ్ ఎక్కించి భారతీయ జనతా పార్టీ అండగా ఉండి వారికి ఎప్పుడైనా అండగా ఉంది, ఇప్పుడు ఇంకా అండగా ఉండి ఎలాంటి ఆందోళనకైనా మేము మద్దతు ఇస్తామని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఆయనకి ఎందుకు మాకు జీతాలు చేసిన కష్టాలే రాకపోయే ఏం చేసి పని చేయమంటావు? మేము ఇంతగానో తిరుగుతుంటే ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి మమ్మల్ని ఒకసారి గుర్తించుకోర్రి. మేము ఎప్పుడు మురికి చేతుల్లో మేము పని చేస్తుంటేనే మీకు అన్ని శుభ్రత కనబడుతుంది. మేము చేయకపోతే శుభ్రత ఉండదు. ఒకసారి మమ్మల్ని గుర్తించుకోర్రి. మాకు జీతం కనీసమైన వేతనం పెంచుతానన్నారు, అవి మీరు అన్న మాట ప్రకారం పెంచండి. మాకు కరెక్ట్ నెల నెలకు సాలరీ స్కేల్ ద్వారా వేస్తానన్నారు, అవి వేయండి. మాకు ప్రమాద బీమా కల్పిస్తానన్నారు, అది కల్పించండి మాకు. ఎందుకంటే ఒక మనిషి చనిపోతే సేఫ్టీ కూడా లేదు. ఒక సఫాయి అయినా చనిపోతే సఫాయి సలాం అన్నట్టే ఉంది. కానీ ఒక మనిషి చనిపోతే కానీ ఒక గ్రామ పంచాయతీ నుంచి 10,000 ఇస్తారు, కానీ ఎలాంటి సౌకర్యం లేదు ఆయనకు. ఒకసారి మనం గుర్తించుకొని మాకు కరెక్ట్ అయిన ఇన్సూరెన్స్ మాకు కల్పించి మాకు కరెక్ట్ అయిన వేతనం ఇచ్చిర్రి. మేము నెలలకు మాకు జీతం పడేటట్టు సాయం చేయరు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు చేతులు ఇచ్చి దండం పెట్టి వేడుకుంటున్నాం. ఇప్పుడు జీతం లేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఒకసారి మీరు పెద్ద మనసుతోటి మాకు సహకరించి మీరు పెద్ద మనసుతో సహకరించి మాకు కరెక్ట్ అయిన జీతం వేస్తారని, నెలకు జీతం వేస్తారని. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఎక్కువ మానేరు కుడి కాలువపై సీసీ రోడ్ నిర్మాణాన్ని నిలిపివేయాలని బీజేపీ నాయకులు మీసశేఖర్, రైతు రాజలింగం కాలువపై నిరసన చేపట్టారు. కాల్వకు 4 గజాల స్థలాన్ని వదిలి సీసీ రోడ్డు వేయాలని, పట్టణంలోని మురుగునీరు కాల్వలో కలవడం ద్వారా నీరు కలుషితమవుతుందని అన్నారు. మురుగునీరు కాల్వలో కలవడం వలన ఎస్సీ కాలనీ వాసులు రోగాల బారిన పడతారని పేర్కొన్నారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు సీసీ రోడ్ నిలుపుదల వేయాలని ఫిర్యాదు చేశామని తెలిపారు. సంబంధిత ఇరిగేషన్ డీఈ ఆదేశాల మేరకు సీసీ రోడ్ నిలుపుదల చేయాలని లష్కర్కు తెలుపగా సీసీ రోడ్లు నిలుపుదల చేశారని పేర్కొన్నారు. దేని కొరకు అంటే అభివృద్ధి పనులకు ఆటంకం కాదు. మా ఆలోచన విధానం ఏంటంటే ఇక్కడ కెనాల్ ఉన్నది. ఆ కెనాలు ప్రతి 2-3 నెలలకు జామ్ అవుతుంటుంది. దాన్ని సీసీ రోడ్డు దాన్ని జేసీబీ పెట్టి ఆ యొక్క చెత్తనంతా తీసి ఇక్కడ ఈ కెనాల్ పోన్న పోయడం జరుగుతుంది పూర్వం నుండి. అదే మేము ఆపుదల చేసేది దాని గురించే. మా కోరిక ఏంటిదంటే ఇక్కడ జేసీబీ నిలబడేంత వరకు ఈ యొక్క కెనాల్ సైడ్లో ఇడిచిపెట్టి రేపు ఫ్యూచర్కు ఆ జేసీబీ తోటి మట్టి తీసి ఈ ఇడిచిపెట్టినటువంటి దానిలో జేసీబీ నిలబడి తీసుటానికి మాకు జాగా ఇక్కడ జేసీబీ మందము ఒక 4 మీటర్లు ఇడిచిపెట్టి ఈ ప్రభుత్వం ఈ కెనాల్కు సరిపోయేంత జాగా ఉన్నది, ఇంకా జరిపిపోసుకోమని చెప్పితే ఇక్కడ స్థానిక కాంట్రాక్ట్ అయిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏళ్ళ బాలరెడ్డి గారు కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏఈ గారిని డిఈ గారిని చివరికి కలెక్టర్ గారి దగ్గరికి కూడా పోవడం జరిగింది. ఈ ఎస్సీలమంతా ఈ దోమలతో సాగు మరణంలో ఉన్నాం ఇప్పటికే. దానివల్ల రేపు మాకు ఇంకా రోగాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మేము ఈ యొక్క మురుగును తీసి కెనాల్కు పోసినప్పుడు ఆ భూమిలో పోసడానికి ఒక 4 మీటర్లు దాన్ని కెనాల్ సైడ్లో ఇడిచి సీసీ రోడ్డు పోసుకోమని మేము ఎంత ప్రాధేయపడ్డా కానీ ఈ స్థానిక మండల అధ్యక్షుడు ఏళ్ళ బాలరెడ్డి గారు మా మీద దౌర్జన్యంగా మాకు ఈ సీసీ రోడ్డు పోస్తున్నాడు. దీన్ని మేము ఇంకా ఇంతేకాదు మేము యొక్క ముఖ్యమంత్రి కూడా కాంప్రమైజ్ చేయడానికి ఉన్నాము. ఇలాంటి దౌర్జన్యాలతోటి పూర్వములు ఎన్నో జరిగినాయి, కానీ అదే దౌర్జన్యం ఇప్పుడు చేస్తున్నాము. వాళ్ళ దాగించుకోరు మేము దాగించుకున్నామని ఈ ఆలోచన సరైనది కాదు. మీరు ఏది జరిగినా ఇప్పుడు లోకల్లో ఈ ఎస్సీ కాలనీలో కూడా ఎన్నో సీసీ రోడ్లు డ్యామేజ్ అయినాయి. పూర్వంలో ఈయన పోసింది ఒక 4 ఏళ్ళు కూడా ఆగలేదు. నాణ్యత లోపంతో పోస్తాడు ఆయన, మేము ఏమంటలేము విన్నారా. కానీ ఈ రోడ్డును
నీకు ఇక్కడి నుంచి అక్కడి దాకా నువ్వు ఎంతనా పోసుకో, కానీ మాకు కెనాల్ స్థాయిలో మాకు 4 గజాలు విడిచిపెట్టి 4 మీటర్లు విడిచిపెట్టి సీసీ రోడ్లు నిర్మించుకోవాలని మేము కోరుచున్నాము. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహిళలు పోచమ్మ వారికి బోనాలు సమర్పించారు. జగిత్యాల జిల్లా కొడిమేల మండలం పూడూరు గ్రామంలో శ్రీ గోవిందవామ సమేత శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీ రామభక్త అభాంజనేయ స్వామి, ఆదిత్య ఆది నవగ్రహ దేవత నాగదేవత ఆలయాల సన్నిధానంలో 14వ వార్షికోత్సవ సందర్భంగా గ్రామ దేవత పోచమ్మ తల్లికి సమస్త విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యుల కుటుంబాల నుండి పోచమ్మ బోనాలు అమ్మవారికి సమర్పించారు. విశ్వబ్రాహ్మణ మహిళా మణులు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం నుండి ఊరేగింపుగా బోనాలతో వెళ్లారు. శనివారం రోజున శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందవాంబ కళ్యాణం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని గోరక్షణ రాష్ట్ర అధ్యక్షులు ఈసంపల్లి వెంకన్న దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఈవో వినోద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వేసవికాలం దృష్ట్యా రాజన్న గోశాలలో కోడెలు ఆవుల సంరక్షణ నేపథ్యంలో చలవ పందిర్లు, పచ్చిగడ్డి, నిరంతర త్రాగునీరు, పూర్తిస్థాయి పశువైద్యుని ఉండేలా ఈవోను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని దేవాలయం కేంద్రంగా గోశాలను ఏర్పాటు చేసి ప్రతి ఇంటిలో దేశీ గోవులను పెంచాలని తెలిపారు. గోవధను నిషేధించినప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంత గోరక్షక్ టోలీ సభ్యులు ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహకార కార్యదర్శి గడప కిషోర్రావు, గౌరిశెట్టి శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి శ్రీపతి రాజు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. దాంట్లో భాగమే కోడెల రాజన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రతినిత్యము కోడెలు దానం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి భక్తులు ఎంతో ప్రేమగా తను ఆరాధించే మాతను, గోమాతను తీసుకొచ్చి రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అప్పగిస్తున్నారు. ఆ అప్పగించిన కోడెల యొక్క పరిస్థితిని కొంచెం ఇబ్బందికరంగా ఉన్నదనే దాన్ని ప్రస్తావించడానికి నేడు వేములవాడలో ఉన్న కోడెల రాజన్న ఆలయ ఈవో గారిని కలవడం జరిగింది. కోడెల యొక్క భద్రత, వేసవి కాలంలో కోడెలను ఎలా పెంచాలి, కోడెలకు నిత్యం ఇచ్చే మేత, దానికి ఇచ్చే పచ్చని గడ్డి ఏ పద్ధతిలో ఇస్తున్నారు, అలాగే పౌష్టికంగా ఉండడం కొరకై వాటి ఆరోగ్యాన్ని ఎలా చూస్తున్నారు, వాటి పర్యవేక్షణలో ఏ డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో గోవుల యొక్క పెంపకం జరుగుతుంది అనే వాటిలన్నింటినీ కూడా ఈవో గారితో ప్రశ్నించడం జరిగింది. ఈవో గారు స్పందించారు. తప్పకుండా వేసవి కాలంలో గోవుల కొరకు పచ్చిదానా వేస్తామని, పౌష్టికాహారం అందిస్తామని, గోశాల కొరకు ఒక 3 క్లర్కులు, ఒక ప్రత్యేకమైన అధికారిని నియమించామని, గోవులను మంచిగా చూస్తామని చెప్పారు. కానీ వారు చెప్పిన దాని ప్రకారంగా గోశాలలో ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి తిరగంచడం జరిగింది. దాన్ని సరిచేయమని చెప్పి కోరాము. దానికి వారు స్పందించి సరిచేస్తానని చెప్పారు. అలాగే ఒక వెటర్నరీ డాక్టర్ను పూర్తిగా గోవులను పర్యవేక్షణలో వెటర్నరీ డాక్టర్ గారి ద్వారానే గోవులు పర్యవేక్షించబడాలని కోరాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన మహమ్మద్ అంజద్ హుస్సేన్ వర్ధంతి సందర్భంగా ఎస్టీం ఆధ్వర్యంలో తంగలిపల్లి మండలం మండపల్లిలో గల వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, వర్ధంతుల సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఆహారం అందించేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని ఎస్టీం సభ్యులు కోరారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానాన్ని స్వీకరించిన వృద్ధులు ఎస్టీం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా పేరు పులి దశరథం. 2 సంవత్సరాలు ఉండబట్టి టిఫిన్, చాయ్ అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. ఫుడ్ అన్ని సౌకర్యాలు మంచిగా ఉంది. నాన్నగారి వర్ధంతి సందర్భంగా ఫుడ్ అరేంజ్ చేసినారు. ధన్యవాదాలు. వాళ్ళకు ధన్యవాదాలు. 87 సంవత్సరం
ఓకే. వాళ్ళ నాన్నగారి పేరు మీద అన్నదానం చేసింది, వాళ్ళకి ధన్యవాదాలు కలగాలి. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.